నిన్నటి రోజున తిరుప్పావై ధనుమాస వ్రతంలో 20వ పాసురంలో ఆండాళమ్మవారు నీలాదేవిని ఆశ్రయించింది స్వామిని చేరే ముందు అని చెప్పుకున్నాం. అదే 20వ పాసురంలో ఆండాళమ్మవారు ఈ వ్రతమునకు సంబంధించిన రెండు పరికరములు అంటే వస్తువులను అడుగుతుంది. ఏమిటా రెండు వస్తువులు అంటే బాహ్యంగా చూస్తే అది ఒక అద్దము, ఒక విసునుకర్ర. ఇప్పుడు విసనకర్ర ఎప్పుడు వాడుకుంటాము అంటే బయట బాగా ఎండగా ఉంది, బాగా తాపముగా ఉంది అంటే అప్పుడు విసనకర్రని మనం విసురుకుంటే కాస్త మనకు కలిగిన తాపాన్ని తగ్గిస్తుంది. కానీ ఇది బాహ్యంగా చూస్తే, ఆంతర్లీనంగా చూస్తే మన ఆత్మకి కూడా చాలా తాపాలే ఉంటాయి. అవి ఏమిటి అంటే అహంకారం, మమకారం. ఇవి రెండూ కూడా అంత తొందరగా వదలవు ఎవరిని. ఇంకా కాస్త అహంకారమైన వదులుతుందేమో కానీ కాస్త మమకారం మాత్రం చాలా చిట్ట చివరి దాకా మనందరికీ బాగా ఉంటుంది. కాకపోతే ఇవి రెండూ పోగొట్టుకోవాలి అంటే మనం మళ్ళీ పరమాత్మనే ఆశ్రయించాలి. ఇది ఏ విధంగా పోతుంది అంటే మనం ఏమైనా నామావళి చేస్తున్నప్పుడు నమః నమః అని అంటాం కాబట్టి నాది కాదు నాది కాదు అని